హాయ్ అందరికీ ఈరోజు ఎంతో కమ్మనైన మెంతి ఫిష్ కర్రీ చూపెడతా. మంచి గ్రేవీతో ఉంటుంది. అలాగే ఈజీగా అయిపోయే ఫిష్ ఫ్రై చూపెడతాను. నేను చెప్పినట్లుగా వండుకోవాలి, కానీ ఎంతో కమ్మని రుచికరమైన టేస్ట్ ఉంటుంది ఈ ఫిష్ ఫ్రైకి, ఈ కర్రీకి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఫిష్ని చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండితో క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బియ్యం పిండి ఉన్ని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నా. బియ్యం పిండి వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఫిష్ నీచు వాసన అస్సలకే రాదు, బాగుంటుంది. ట్రై చేయండి. ఫిష్ మ్యాగ్నేషన్ చేసుకోవాలి. కేజీ ఫిష్కి 1 స్పూన్నర అల్లం వేసుకున్నా, 1/2 స్పూను పసుపు వేసుకున్నా, ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నా, 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నా, 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నా, కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఫిష్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మ్యాగ్నేషన్ చేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కకు ఉంచితే మంచిగా నానుతుంది, ముక్కకు పట్టినట్టు అవుతుంది. ఫిష్ కర్రీకి ఇట్లా కలుపుకొని పెట్టుకుంటేనే బాగుంటుందండి. తప్పకుండా కలుపుకొని పెట్టుకోండి. ఈ మెంతితోని ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మెంతిని చిన్నగా కట్ చేసుకుందాం. మెయిన్ మసాలా మన ఫిష్కి ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందుకే కాస్త పెద్ద సైజులో ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఇవి చక్కగా కొంచెం ఆయిల్ పోసుకొని అందులో వేయించుకుందాం. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని, ఫ్రై అయిన తర్వాత చల్లార్చి మిక్సీలో పట్టుకుందాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో కాస్త ధనియాలు ఉండి మెంతులు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పొడి రూపంలో వేసుకుంటున్నా. ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. కడాయిలో కర్రీ కోసం ఒక 2 పావుల నూనె పోసుకున్నా. ఫిష్ కొట్టించినప్పుడే నేను కర్రీకి కొట్టిస్తా. అవన్నీ కలిపే మ్యాగ్నేషన్ చేసుకుంటా. ఫ్రైకి సరిపడా డివైడ్ చేసుకుంటున్నా, మిగతాదంతా కర్రీకి. ఆయిల్ కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ ఉన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇది కర్రీ కోసం. ఈ ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేపుకోవాలి. చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి వేయాలి. మెంతి చేపల కూరకు మంచి టేస్ట్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ మెంతి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. తర్వాత మ్యాగ్నేషన్ చేసుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఏదైనా ఇప్పుడే కలుపుకోవాలి. ఫిష్ తొందరగా మెల్ట్ అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది కదా. ఇంకా తర్వాత చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి, ముక్కకు కొంచెం కూడా చెదిరిపోకుండా. తక్కువ ఫ్లేమ్లో మంచిగా వేగింది కొంచెం. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్టు. ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక మెల్లిగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్తోని చేపల పులుసుకి మంచి టేస్ట్, మంచి గ్రేవీ వస్తుంది. తప్పకుండా వేసుకోవాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత చింతపులుసు పోసుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలి. మన ఫిష్ అనేది మెల్లిగా కలుపుకోవాలి. మన ఫిష్ మంచిగా కుక్ అయి ఉంటుంది. ఇట్లా గంజుతోనే ఇట్లా అనుకుంటే ఇంకా బెటరు. పులుసు మంచిగా మరిగిన తర్వాత ఇందులో మెంతి పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిష్ కర్రీకి మెయిన్ టేస్ట్ ఫ్లేవర్ని ఇచ్చేది మన మెంతి పౌడరు. ఈ మసాలా కంపల్సరీ ఉండాలి. మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత ఇట్లా మరిగేటప్పుడు మెంతి పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. మరిగేటప్పుడు వేయండి, బాగుంటుంది. కాస్త ఉడికిన తర్వాత తగినంత ఉప్పు ఉన్నదో లేదో చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫ్రైకి కొన్ని పీసులు పక్కకు పెట్టినాం కదా, ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఎంత బాగుందో చూడండి. చేపల పులుసు టేస్ట్ కూడా బాగుంది. ఫిష్ ఫ్రై విధానం చూద్దాం. చాలా తక్కువ ఆయిల్తోనే ఇట్లా కడాయి మీద చేసుకుంటే, పెనం మీద చాలా తక్కువతోనే ఫిష్ ఫ్రై అయిపోతుంది. అటు ఫిష్ కర్రీ తినచ్చు, ఇటు ఫిష్ ఫ్రై తినచ్చు ఒకేసారి. చాలామంది ఫ్రైని ఇష్టపడతారు కదా, స్నాక్ లాగా తినడం. ఈ విధంగా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే మన ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఎంతో కమ్మగా ఉండే ఈ చేపల కూర, చేపల ఫ్రై అయిపోయింది. చాలా గ్రేవీతోని చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చేసుకొని తినండి. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.